సోషల్ మీడియాలో పచ్చ మూకలు బరితెగిస్తున్నాయి. ఫేక్ జీవోలను సోషల్ మీడియాలో తిప్పుతూ పచ్చ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. యాత్ర 2 సినిమాపై ఫేక్ జీవోను క్రియేట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా. అయితే ఆ ఫేక్ జీవోలను అచ్చు తప్పులతో అడ్డంగా దొరికిపోయింది. యాత్ర సినిమా చూసేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను సీఎస్ ఆదేశించినట్లుగా నకిలీ జీవో 1 పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తిప్పేస్తున్నారు. అయితే చీఫ్ సెక్రటరీ పేరు కూడా తెలియకుండా జీవో తయారు చేసి దొరికిపోయారు. చీఫ్ సెక్రటరీ పేరు నీలం సాహ్ని అని ముద్రించారు. ఫేక్ జీవోతో పచ్చముక్కల అజ్ఞానం బట్టబయలైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అడ్డంగా దొరికిపోయింది. ఆ యాత్ర 2 సినిమా ఈ రోజు విడుదలైనటువంటి నేపథ్యంలో ఒక ఫేక్ జీవోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సృష్టించింది. అయితే అందులో కనీసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారో కూడా తెలియనటువంటి అజ్ఞానంతో ఉన్నటువంటి ఐటీడీపీ ఈ ఫేక్ జీవోను సృష్టించి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి అబాస్ పాలైంది. ప్రధానంగా యాత్ర 2 సినిమాకు సంబంధించి ఈ విడుదలైనటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు కూడా ఈ సినిమాని ఎక్కువ మంది చూసేలాగా చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారంటే ఒక నకిలీ జీవోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సృష్టించింది. ఈ నకిలీ జీవోలో అడ్డంగా వాళ్ళు సృష్టించినటువంటి జీవో ద్వారానే వాళ్ళ అజ్ఞానం బయటపడింది, అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందులో అనేక పొరపాట్లు, మిస్టేక్స్ అన్నిటి కూడా ఫేక్ జీవో, నకిలీ జీవోను కూడా స్పష్టంగా ముద్రించలేనటువంటి పరిస్థితిలో ఐటీడీపీ ఉందన్న పరిస్థితిలో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా విమర్శలు పాలవుతుంది. ఐటీడీపీకి రివర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఇతర నెటిజన్లంతా కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని అంటూ ఆ జీవోలో, ఆ ఫేక్ జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు. అదే విధంగా మరొక వైపు ఈ జీవోను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిందంటూ అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి సినిమాలకు సంబంధించినటువంటి జీవోలు ఎవరు కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఎవరు ఆ పరిజ్ఞానం కూడా, ఆ మాత్రం జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళతో ఈ ఫేక్ జీవోని క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని రివర్స్ ఇప్పుడు ఐటీడీపీ ద్వారా లేదా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వివిధ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యాత్ర 2 సినిమాకి సంబంధించి చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. నెటిజన్లే తిరిగి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని కౌంటర్ చేసినటువంటి పరిస్థితి అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక పాలసీ అవినీతిమయమైందని, అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని, తక్షణం తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలు తీరే విధంగా కొత్త పాలసీని రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు రేవంత్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక పాలసీ అవినీతిమయమైందని, అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని, తక్షణం తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు అప్రమత్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలు తీరే విధంగా కొత్త పాలసీని రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు రేవంత్ సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్లకు కారణాలపై ప్రభుత్వానికి విజిలెన్స్ కీలక నివేదికనిచ్చింది. 2020 మే 18న మేడిగడ్డ డ్యామేజ్ అయిందని ఆ నివేదికలో పేర్కొంది. డ్యామేజ్ అయిన బ్లాక్స్ ను రిపేర్ చేయాలని ఏజెన్సీని ఆదేశించారు అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణను పేర్కొన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్లను ముద్దాయిలుగా పేర్కొంది సిఐడి. సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది తప్పుడు ఒప్పందం అని సిఐడి తేల్చింది. గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొంది. సింగపూర్తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని సిఐడి తేల్చింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్లు రూపొందించినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొంది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్లో ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాం. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. 4 రోజుల పాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, నాడు నేడు ఏం జరిగిందనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమగ్రమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మోసపూరిత విధానాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఒక్క పథకం లేదని ధ్వజమెత్తారు. 4 రోజుల పాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్పై విపక్షాల కామెంట్స్కు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జవాబు ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో చేసిన అప్పుల చిట్టా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో అర్హత గల లబ్ధిదారులందరికీ నేరుగా పథకాల తాలూకా ఆర్థిక సాయాన్ని బదిలీ చేశామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ 5వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 7 అంశాలను పరిగణలోనికి తీసుకుని 2024-25 వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించామన్నారు. మొట్టమొదటి దశ సుపరిపాలన ఆంధ్ర, పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. అసెంబ్లీ సమావేశాలను తమ పబ్లిసిటీకి ఉపయోగించుకోవాలనే అజెండాలో భాగంగా టీడీపీ సభ్యులు ప్రతిరోజు ఓవర్ యాక్షన్ చేశారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని వినకుండా వాకౌట్ చేసిన వారు ఆ తర్వాత 3 రోజుల పాటు తమ తీరును మార్చుకోలేదు. స్పీకర్ తమ్మినేనిపై పేపర్లు విసిరి అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. అంతేకాదు అత్యంత అమర్యాదకరంగా వ్యవహరిస్తూ సభలో విజిల్స్ వేశారు. ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష, ఆ పేపర్లు చింపేయటం ఏంటి అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, వాటిని అమలు చేసిన చరిత్ర ఆయనకు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన, చంద్రబాబు పాలనకు తన పాలనకు ఉన్న తేడాపైన సమగ్రంగా సాక్ష్యాలతో సహా మాట్లాడారు. ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది, ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. సుమారు 2,86,389 కోట్ల రూపాయలతో 2024-25 వార్షిక పద్దు ప్రకటించారు బుగ్గన రాజేంద్రనాథ్. మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా, ద్రవ్యలోటు 55,817 కోట్ల రూపాయలుగా చూపించారు. ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన బడ్జెట్ కావడంతో ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల పాటు వ్యయానికి సంబంధించిన పద్దును అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు.
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బలహీనంగా ఉన్నారు కాబట్టే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. సీ ఓటర్ సర్వే విశ్వసనీయత ఏంటనేది ప్రజలకు తెలుసన్న సజ్జల 5 ఏళ్లలో తాము చేసిన సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతున్నామన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదన్న ఆయన చంద్రబాబు అద్దెమైకుల షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఎలాంటి దాపరికం లేదని, పెండింగ్ నిధులపై చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారన్నారు. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది. కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది, మీరు గమనించి ఉంటారు. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం. అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నారు. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం. ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోనమ్మా. రియాలిటీ ఈజ్ దిస్. టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితమో ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ వి పెంచలయ్య సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎంను కలిసిన వారిలో పెంచలయ్య 2 కుమార్తెలు అరవింద, ఐశ్వర్య ఉన్నారు. కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి పాల్గొన్నారు. కడపలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నామంటూ ప్రశ్నించినందుకు ఏకంగా కత్తితో చంపే ప్రయత్నం చేశారు. నగరంలో 39వ డివిజన్ పరిధిలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కమాల్ భాషా, ఆయన కుమారుడు ఫీరుల్లాలకు వ్యతిరేకంగా టీడీపీకి చెందిన ఆరిఫ్ పోస్టులు పెడుతున్నాడు. ఇదే విషయాన్ని అడగటంతో ఏకంగా హత్యాయత్నం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేకుండా అన్యాయ మార్గాలను పూనినా అంటూ ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాటలను గుర్తు చేస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రజా సంక్షేమం కోసం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు గవర్నర్. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేయనున్నట్లుగా ప్రకటించారు. Committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented, showcasing the government's dedication. I am happy that more than 15 crore trips have already been utilized by our women through the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as part of 6 guarantees. The government has conducted the Praja Palana program in a successful manner. Grama and Ward Sabhas were conducted in every Gram Panchayat and every municipality respectively.
తెలంగాణ అసెంబ్లీలో బీఎస్సీ సమావేశం జరిగింది. ఎల్లుండి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చను నిర్వహిస్తారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఎస్సీలో నిర్ణయించారు. బీఎస్సీ సమావేశానికి సీఎం రేవంత్, భట్టి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కడియం, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ పాల్గొన్నారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి పూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నికల కోడ్ వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తేమీ లేదని హరీష్ రావు విమర్శించారు. 61 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా మిగిలిన 39 రోజులు, ఇంకో 10 రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది. మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు చేస్తారు? అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా. మేము 2 లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు, మహిళలకు ఇచ్చే 2500 చెప్పలేదు, వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు, 4000 ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు. అంటే అవన్నీ మీరు ఎగబెట్టదు. ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్నారు. బీజేఎల్పీ లీడర్ ఎంపికపై మల్ల గుల్లాలు పడుతోంది కమలం పార్టీ. బీజేఎల్పీ నేత నియమించుకోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. ఫ్లోర్ లీడర్ ఎంపిక జాతీయ పార్టీ చేతిలో ఉందంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. తాజాగా ఢిల్లీలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది. ఈ నెల 16 లోపు తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి బూరా నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ డీకే అరుణ పేర్లు దాదాపుగా ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే మల్కాజ్గిరి టికెట్ కోసం ఈటెల రాజేందర్, మురళీధరరావులు పోటీ పడుతున్నారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండబోతుందని, తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్లో ఉంటారని, మంత్రి పదవిపై తనకున్న ఇంట్రెస్ట్ ని చెప్పకనే మరోసారి చెప్పారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలిపారు. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్, జగదీష్ రెడ్డి జైలుకెళ్లటం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు బీజేపీయే శ్రీరామ రక్ష అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి పదవి ఎప్పుడొస్తుందని రాజగోపాల్ రెడ్డిని అడిగారు కేటీఆర్. దీనికి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మీలాగానే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ ఉందంటూ కామెంట్ చేశారు. అయితే బాగా పనిచేసే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఈ మాట అంటూనే ఎంపీగా మీ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారా అని రాజగోపాల్ రెడ్డిని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దంటూ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ కేసులో ఈడీ, ఐటీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీకి లేఖ రాసింది ఈడీ. మనీ లాండరింగ్ కుంభకోణంలో ఈడీ విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి 4 రాష్ట్రాల్లో 6 చోట్ల సోదాలు చేసినట్లుగా ఎన్ఐఏ వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ను విడుదల చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్లో 2 చోట్ల సోదాలు నిర్వహించగా మహారాష్ట్రలోని థానే, కేరళలో పాలక్కాడ్, తమిళనాడులో చెన్నై, మల్లాపురంలో అధికారులు తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్స్, 60 సెల్ ఫోన్లు, 6 సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ ను గతంలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆధారంగానే తాజాగా సోదాలు జరిపినట్లుగా ఎన్ఐఏ పేర్కొంది. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా మాదాపూర్లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2ని అరెస్టు చేశారు. కాలేజ్ స్టూడెంట్స్, యువతే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. 2 డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేశామన్నారు. డ్రగ్స్ పెడ్లర్ మచ్చా పవన్, జొమాటో డెలివరీ బాయ్ ఆదర్శ్ సింగ్ ను అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. 21.7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి,
2 మొబైల్ ఫోన్లు, 2 డిజిటల్ వేయింగ్ మిషన్స్ ను సీజ్ చేసినట్లుగా తెలిపారు మాదాపూర్ డీసీపీ. డ్రగ్స్ విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని డీసీపీ అన్నారు. యూపీఏ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వైట్ పేపర్ను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని తెలిపారు. సంక్షోభాలను అధిగమించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని, స్థిరమైన వృద్ధి చెందేలా సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు కేంద్ర మంత్రి సీతారామన్. తాము విడుదల చేసిన శ్వేతపత్రం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుందన్నారు. కేంద్రం వైట్ పేపర్ కు కౌంటర్ గా బ్లాక్ పేపర్ తెచ్చింది ప్రతిపక్ష కాంగ్రెస్. ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక వైఫల్యాలను వివరిస్తూ నల్ల పత్రాన్ని విడుదల చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ సర్వనాశనం చేసిందని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతల గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవటం, ప్రతిపక్షాలను నిందించడం తప్ప ప్రధాని మోదీ చేసిందేం లేదని దుయ్యబట్టారు ఖర్గే. కాంగ్రెస్ బ్లాక్ పేపర్ కు తన స్టైల్లో రిటార్ట్ ఇచ్చారు ప్రధాని మోదీ. మోదీ సర్కార్ ఆర్థిక వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నల్ల పత్రాన్ని దిష్టి చుక్కతో పోల్చారు ఆయన. 10 ఏళ్ల అభివృద్ధికి దిష్టి తగలకుండా ఖర్గే కలాటీకా పెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్ రైతుల పార్లమెంట్ మార్చ్తో ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులను మహామాయా ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. బారికేడ్లు దాటేందుకు నిరసనకారులు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో డెవలప్మెంట్ కోసం యూపీ ప్రభుత్వం సేకరించిన భూమికి నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. యోగి సర్కార్ స్పందించకపోవడంతో పార్లమెంట్ మార్చ్కి పిలుపునిచ్చారు. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎక్స్ వేదికగా వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు బోర్డర్కు ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు యథేచ్ఛగా రాకపోకలు సాగించే వెసులుబాటు ఉండేది. మయన్మార్లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దీన్ని రద్దు చేసింది కేంద్ర హోంశాఖ. నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతోందంటూ మరో దక్షిణాది రాష్ట్రం ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాటలోనే జంతర్ మంతర్లో ధర్నాను నిర్వహించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. సిపిఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ నిరసన వేదిక వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం ఈ ఆందోళనకు తన మద్దతును పలికారు. ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తాను ఓబీసీ అంటూ మోదీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ జనరల్ కేటగిరీలో పుట్టారని, ఓబీసీ వర్గంలో కాదన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఒడిశాలో ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేశారు. ये 5 अन्यायों के कारण हमने भारत जोड़ो न्याय यात्रा शुरू की. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 723 పాయింట్స్ నష్టంతో 71,428 పాయింట్స్ వద్ద ముగిసింది. నిఫ్టీ 212 పాయింట్ల నష్టంతో 21,717 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలు 0.34%, రియాలిటీ సూచీలు 0.73%, బ్యాంక్ ఎక్స్ సూచీలు 1.80% నష్టపోయాయి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. వ్యూహం మూవీకి సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెల 16న విడుదల చేసేందుకు డైరెక్టర్ ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సంచలనాలను సృష్టిస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది.
వైఎస్ఆర్ మరణ అనంతరం జగన్ చేసిన ఓదార్పు యాత్ర, ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, పాదయాత్ర చేపట్టడానికి ప్రేరేపించిన ఘటనలు, పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే యాత్ర 2 కథ. వైఎస్ జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన క్రమాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించిన ఈ కథ తెలుగునాట ఓ ప్రభంజనమైంది. థియేటర్స్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఉద్వేగానికి గురవుతున్నారు. హౌస్ఫుల్ కలెక్షన్స్తో సినిమా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆనందానికైతే అవధులు లేవు. ఈ సినిమా సీఎం జగన్ను రియల్ హీరోగా నిలబెట్టిందంటున్నారు ఆయన అభిమానులు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.